వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన జీవితంలో ఎన్నో సందేహాలు, ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ పూజ్యశ్రీ స్వామి శాంతానంద పురోహిత్ గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలామంది గుడికి వెళ్ళాక దేవుణ్ణి ముందు భాగంలోంచి దర్శించుకుంటారు. తర్వాత గర్భగుడిలోకి వెనక్కి చుట్టూరు తిరిగి వెళ్ళి అక్కడ గర్భగుడిలో కూడా వెనక భాగంలో తలపెట్టి నమస్కారం చేసుకుంటారు. చాలామంది ఏం చెప్తారంటే వెనక భాగంలో అసలు ముట్టకూడదు, నమస్కారం చేయకూడదు అని. నిజంగానే అలా చేయకూడదా, లేకపోతే వెనక భాగంలో వెళ్ళి గర్భగుడిలో నమస్కారం చేసుకోవచ్చు అంటారా? ఇక్కడ మనం ప్రదక్షిణ సమయంలో గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, చాలామందికి ఇది అలవాటు ఉంటుంది. అంటే గర్భాలయంలో ముందు నిలబడి భగవంతుడికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు వేసే సమయం లోపల వెనక భాగం వెళ్ళేసరికి అప్రయత్నంగానే మనకు తెలియకుండానే రెండు చేతులు ఆ గర్భాలయం వెనుక ఉన్న గోడ వైపు వెళతాయి. అయితే చాలామందికి సందేహము, అలా గుడి వెనక భాగములో మనము మొక్కవచ్చా, తాకి నమస్కారం చేయవచ్చా, చేయకూడదా అనేటటువంటిది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇంతకుముందు మనం ప్రస్తావన చేసిన రీతిగా మన ఆధ్యాత్మికం అనేటటువంటిది సైన్స్తో ముడిపడి ఉన్నటువంటిది. గర్భాలయంలో మనము దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాము అంటే నేరుగా ప్రతిష్ఠ చెయ్యరు. ఆ ప్రతిష్ఠా క్రతువు కంటే ముందుగా యంత్ర ప్రాణ ప్రతిష్ఠ అని చేస్తారు. పంచధాతువులతో, పంచలోహాలతో, రాగితో కూడినటువంటి యంత్రాలను అక్కడ స్థాపన చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ పాదరసము కానీ ఇతరత్ర వస్తువులన్నీ కూడా అందులో వేయడం జరుగుతుంది. సో అక్కడ ఒక ఎనర్జీ జనరేషన్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అంటే మరి ఈ యొక్క యంత్రానికి అంత శక్తి ఉంటుందా అంటే, ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే, మనం ఏవైనా ఇళ్ళు కట్టినప్పుడు కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు లేదా కర్మాగారాలు కట్టినప్పుడు కానీ అర్థింగ్ రాకుండా ఉండడానికి ఓ చిన్నగా గోతి తీసి ఓ రాగి ప్లేట్ పెడతారు, రాగి రాడ్ పెడతారు, పెట్టి ఆ రకంగా చేస్తారు. ఆ ప్రక్రియ చేయడం వల్ల అర్థింగ్ కొట్టదు అని చెప్తారు. అంటే చూడండి, ఎంత పెద్ద భవనమైనా, ఎన్ని కిలోవాట్ల విద్యుత్తు కలిగినటువంటి పరికరాలు ఉన్నా కూడా ఒక చిన్న రాగి రేకుని పెడితేనే అంత కరెంటు షాక్ తాకకుండా నివారించేటటువంటి శక్తి దానికి ఉందా లేదా? సైన్స్ దాన్ని ఒప్పుతుందా లేదా? సైన్స్ ప్రకారంగానే కదా ఇప్పుడు అర్థింగ్ రాకుండా ఉండడానికి అలాంటి ప్లేట్లన్నీ మనం ఉపయోగిస్తున్నాము. అంటే దానిని మనం ఆమోదిస్తున్నాం. ఏమని ఆమోదిస్తున్నాం? ఇందులో శక్తి ఉన్నది, కంట్రోలింగ్ పవర్ ఉంది అనేటటువంటిది సైన్స్ మనకు రుజువు చేస్తూ ఉంది. అట్లాగే అలాంటి రేకులే ఎక్కడ పెడుతున్నాం మనము? ఆ ప్రతిష్ట కంటే ముందు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనల కంటే ముందు ఆ యొక్క అలాంటి యంత్రాలు పెట్టి ప్రాణ ప్రతిష్టాది క్రతువులు మనం చేయడం జరుగుతూ ఉన్నది. శబ్దానికి కూడా శక్తి ఉంటుంది అనేటటువంటిది మనకు శాస్త్రాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ప్రూవెన్ అన్నమాట. కాబట్టి ఆ రకమైనటువంటి యంత్రాలు పెట్టి ప్రాణప్రతిష్ఠాది చేసి బీజాక్షరి మంత్రాలతో అక్కడ ప్రాణప్రతిష్ఠ యంత్రస్థాపనాదులు అన్నీ కూడా చేసి ఉంటారు. ఒకటి. రెండవది, విగ్రహాన్ని స్థాపన చేసిన తర్వాత కూడా నిరంతరం అక్కడ మంత్రోచ్చారణ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మంత్రోచ్చారణ నిరంతరం జరగడం వల్ల అక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అట్లా ఎట్లా క్రియేట్ అవుతుందండి సందేహం రావచ్చు. అక్కడక్కడ మనం చూస్తుంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఫ్యాన్ల మాదిరిగా ఏవో కొన్ని అమరికలు, స్తంభాలు పెట్టి ఉంటారు. మన యొక్క స్తంభాల మాదిరిగా ఈ యొక్క ఎలక్ట్రిక్ టవర్లు అంటాం మనం, అలాంటి టవర్లు పెట్టి ఉంటారు. ఆ ఫ్యాన్లు తిరగడం వల్ల ఏమవుతుంది? ఆ గాలికి తిరిగి 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 అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. విద్యుత్ శక్తి అక్కడ ఆవిష్కృతం కాబడుతూ ఉన్నది. అంటే గాలికి తిరగడం వల్ల విద్యుత్ శక్తి వస్తుంది, సైన్స్ నమ్ముతున్నాం కదా. అంటే ఆ యొక్క వాయు తరంగాలకు కానీ శబ్ద తరంగాలకు కానీ అలాంటి శక్తి ఉంటుంది అనేది మనం నమ్ముతూ ఉన్నాం. ఈరోజు సెల్ ఫోన్లు మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడో అమెరికాలో ఉంటాం, మనం ఇక్కడ ఉంటాం, ఒకదానికి ఒకరికి కనెక్షన్ లేదు, వైర్ లేదు. ఎక్కడో కూర్చున్నటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి వాళ్ళని చూడగలుగుతున్నామే. ఇది దేనివల్ల సాధ్యమవుతున్నది?
వాయు తరంగాల వల్లనే కదా ఇది సాధ్యమవుతున్నటువంటిది. అంటే ఈ వాయు తరంగాలకు, శబ్ద తరంగాలకు శక్తి ఉంది అనేటటువంటిది ప్రూవెన్ సైన్స్. అట్లాగే మంత్రోచ్చారణలు చేసినప్పుడు ఏవైతే శబ్ద తరంగాలు అక్కడ క్రియేట్ కాబడుతున్నాయో ఆ శబ్ద తరంగాలకు కూడా ఒక దివ్య శక్తి ఉంటుంది అనేటటువంటిది మన ఋషులు దర్శించడం జరిగింది. ఆ రకంగా ఆ యంత్రం వల్ల జనరేట్ అయ్యేటటువంటి ఎనర్జీ కావచ్చు, లేదా అనునిత్యము కూడా అక్కడ చేసేటటువంటి పూజ అర్చన అభిషేకాల సందర్భంలో ఉచ్చరించేటటువంటి మంత్రోచ్చరణల వల్ల అక్కడ క్రియేట్ అయినటువంటి ఎనర్జీ కావచ్చు, అది ఆ గర్భాలయం లోపల ఆవాహన చేసుకొని ఉంటుంది, అక్కడ ఇమిడీకృతమై ఉంటుంది. మామూలుగా విగ్రహ స్థాపనలు మనం ఎక్కడ చేస్తాము అంటే గర్భాలయంలో దాదాపు వెనక గోడకు దగ్గరగా విగ్రహాలు పెడుతూ ఉంటారు. గడపకు ముందు ఎవరు పెట్టారు. ఓ గర్భాలయం ఉంది అంటే ఆ గోడకు దగ్గరగానో గోడ కంటే కొంచెం ముందుగానో అలాంటి స్థానంలో విగ్రహ స్థాపన చేస్తూ ఉంటారు, లేదా మధ్య భాగంలో చేస్తూ ఉంటారు. అంటే ఆ శబ్ద తరంగాలు అనేటటువంటివి విగ్రహానికి వెనక కూడా కాస్త దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ గ్రాస్పింగ్ పవర్ మిగతా గోడల కంటే కూడా వెనక ఉన్న గోడ గ్రాస్పింగ్ అది ఎక్కువగా చేసుకొని ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక ఎనర్జీ మొత్తం కూడా ఇమిడీకృతమై ఉన్నది. అటువంటి సందర్భాల్లో గనక మనము అక్కడ తాకినట్టయితే ఎలక్ట్రోలైట్ ఇన్బ్యాలెన్స్ కలిగేటటువంటి అవకాశం మనలో ఉంటుంది. అధిక మోతాదులో ఈ యొక్క విద్యుత్ ప్రసరణ జరిగితే కూడా ఈ శరీరము తట్టుకోదు, ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది జరుగుతుంది. ఆ ఉద్దేశ్యముతోనే అక్కడ అలాంటి ఒక పవర్ నిక్షిప్తమై ఉంటుంది అనే కారణంతో వెనక గర్భాలయం వెనక తాకి నమస్కారం చేయవద్దు అనేటటువంటి చెప్పడానికి ఆధ్యాత్మికంగాను ఇటు సైంటిఫిక్గాను ఇలాంటి కారణాలు ఎన్నో మనకు ఉన్నాయి. కాబట్టి ఈ కారణం చేత వెనక ఎవరు కూడా అలా చెయ్యి తాకి నమస్కారం చేయకూడదు అనేటటువంటిది ఒకటి. ఇక ఆధ్యాత్మిక పరంగా వచ్చినట్టయితే కూడా ఆ మందిరము వెనక భాగము లోపల రాక్షసాది నివాసం ఉంటుంది అని చెప్పి కూడా మనకు చెబుతూ ఉంటారు. ఆ ఒక కారణం చేత కూడా మందిరము వెనకాల చేతులు తాకి గర్భాలయానికి నమస్కారం చేసుకోకూడదు అని చెబుతారు. కాబట్టి మనం దూరం నుంచి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకు? తాకితేనే కదా శక్తి ప్రసరణ అయ్యేటటువంటిది. కాబట్టి మనం దూరంగా ఉండి హాయిగా చేతులు జోడించి గుడి మందిరం గర్భాలయం వెనకాల కూడా నమస్కారం చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. దీని వెనుక ఉన్నటువంటి ఈ సైంటిఫిక్ మరియు స్పిరిచువల్ ఈ అంతరార్థాన్ని మనము అందరం గమనించాలి. అయితే మనిషి ఆశాజీవి. మనిషికి అందరికి కూడా భగవంతుని ఎంత దగ్గరగా చూస్తే అంత సంతోషం కలుగుతుంది. భగవంతుని తాకి నమస్కారం చేసుకుంటే ఇంకా రెట్టింపైన ఆనందం కలుగుతుంది. కాబట్టి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలాగూ ముందు భగవంతుని తాకి దర్శించుకునే అవకాశం లభించదు. కాబట్టి కనీసం వెనక తిరిగినప్పుడైనా తాకుదాము అనే ఒక ఆలోచన ఎక్కువగా సదరు భక్తుల్లో ఉంటుంది. ఆ ఉద్దేశంతో కూడా వారు తాకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దూరంగా ఉండి నమస్కారం చేసుకోవడంలో కూడా మనకు సమానమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి వెనక నమస్కారం చేయకూడదు అనడానికి ఇవన్నీ కారణాలు. గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేచన సుఖినో భవంతు.